డైలీ టేస్ట్ ది డైలీ. రాజకీయాల్లో శాశ్వత మిత్రులు శాశ్వత శత్రువులు ఉండరనే చర్చ ఉంది. అలాగే రాజకీయాల్లో ఆత్మహత్యలు తప్ప హత్యలు ఉండవని చెప్తారు. ఇందుకు నిదర్శనం ఏపీ మంత్రి వాసంశెట్టి సుభాష్. గల్లీ నాయకుడిగా రాజకీయ జీవితాన్ని మొదలుపెట్టి మంత్రి స్థాయికి ఎదిగారు. కానీ ఆయనలో గల్లీ స్థాయి ఆలోచనలు మారడం లేదని టీడీపీ హైకమాండ్ సీరియస్ అవుతోందా? ఇదే సమయంలో కార్తీక మాసం సందర్భంగా ఆయన చేసిన ప్రసంగం పార్టీకి తలనొప్పిగా మారిందా? దీంతో ఆయన మంత్రి పదవి నుంచి తప్పిస్తారని మళ్లీ ఊహాగానాలు మొదలయ్యాయా? వాసంశెట్టి సుభాష్ ఓ చిన్న వైసీపీ నాయకుడు. బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురంకి చెందిన నేత. ఆయన తల్లి వైసీపీలో అమలాపురం మున్సిపల్ కౌన్సిలర్. ఇప్పటికీ వైసీపీ కౌన్సిలర్ గానే కొనసాగుతూ ఉన్నారు. ఆయన తండ్రి శెట్టి బలిజ సామాజిక వర్గానికి చెందిన ఓ నేత. దాంతో సుభాష్ వైసీపీలో చురుగ్గా పాల్గొనేవారు. అప్పట్లో మంత్రిగా చేసిన వైసీపీ కీలక నేత పినిపే విశ్వరూప్కు ప్రధాన అనుచరుడిగా ఉండేవారు. విశ్వరూప్తోనే ఆయన ఎక్కువ కాలం నడిచారు. అంతకు ముందు కోనసీమ జిల్లా పేరును డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాగా మార్చినప్పుడు కొందరు అల్లర్లు సృష్టించారు. అప్పట్లో మంత్రిగా ఉన్న విశ్వరూప్ ముమ్మడివరం ఎమ్మెల్యేగా ఉన్న పొన్నాడ సతీష్ ఇళ్లకు నిప్పు పెట్టారు. ఆ కేసులో సుభాష్ పై కూడా ఆరోపణలు వచ్చాయి. అనంతరం ఆయన విశ్వరూప్తో విభేదించారు. తెలుగుదేశం పార్టీలో చేరిపోయారు. ప్రస్తుతం మంత్రిగా కొనసాగుతూ ఉన్నారు. ఇక కాకినాడ జిల్లాలో శెట్టి బలిజ కోట కింద కాకినాడ రూరల్ టికెట్లు టీడీపీకి కేటాయించేది. ఈసారి జనసేనకు పొత్తులో రూరల్ టికెట్ కేటాయించడంతో అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని రామచంద్రాపురం సీటు శెట్టి బలిజ నేతకు దక్కింది. అప్పటి వరకు రామచంద్రాపురం ఇన్ఛార్జిగా పనిచేసిన శాసన మండలి మాజీ చైర్మన్ టీడీపీ సీనియర్ నేత రెడ్డి సుబ్రహ్మణ్యంను కాదని అప్పుడే పార్టీలో చేరిన వాసంశెట్టి సుభాష్ కు టికెట్ ఇవ్వడంతో ఆయన గెలిచారు. అటు కూటమి సర్కార్ జూనియర్లకు మాత్రం పదవులు ఇవ్వడంతో ఆయనకు మంత్రి పదవి దక్కింది. కానీ కొద్ది రోజులుగా ఆయన టీడీపీ అధిష్టానం ఆదేశాల ప్రకారం నడుచుకోవడం లేదని ఆరోపణలు ఉన్నాయి. అందుకే సీఎం చంద్రబాబు మంత్రికి క్లాస్ తీసుకున్నారు. అది సోషల్ మీడియాలో రావడంతో మంత్రి అవమానం పాలయ్యారు. పార్టీ కార్యక్రమాల్లో కూడా పాల్గొనడం లేదని ఆయనపై ఫిర్యాదులు వెళ్లాయి. క్రమక్రమంగా మంత్రిపై అసమ్మతి పెరిగింది. ఇదే సమయంలో రామచంద్రాపురం నియోజకవర్గంలో టీడీపీకి పెద్ద దిక్కుగా ఉన్న గున్న రేవు శ్రీను వెంట కార్యకర్తలు వెళ్లడం మొదలుపెట్టారు. మంత్రిని కాదని ఆయన చుట్టూ తిరుగుతూ ఉన్నారు. కాపు సామాజిక వర్గం రేవు శ్రీను చుట్టే తిరుగుతూ ఉంది. దీనికి కారణం మంత్రి శెట్టి బలిజలను తప్ప ఇతర కులాలను పట్టించుకోలేదని బహిరంగంగానే నాయకులే ఆరోపిస్తున్నారు. మరోవైపు రామచంద్రాపురం నియోజకవర్గానికి వైసీపీ ఇన్ఛార్జిగా రాజ్యసభ సభ్యుడు పిల్లి సుభాష్ చంద్రబోస్ తనయుడు పిల్లి చినబాబు వ్యవహరిస్తూ ఉన్నారు. పిల్లి బోస్ కరుడుగట్టిన వైసీపీ వాది. అయితే మంత్రి సుభాష్ ఆయన తండ్రి సత్యం తరచూ బోస్తో సమావేశాలు పెడుతూ ఉన్నారు. అదేవిధంగా శెట్టి బలిజ సామాజిక వర్గానికి పెద్ద దిక్కుగా వైసీపీ ఎమ్మెల్సీ కుడిపూడి సూర్యనారాయణ వ్యవహరిస్తూ ఉన్నారు. ఇటీవల మంత్రి వాసంశెట్టి ఆయన్ను ఇంద్రుడు చంద్రుడు తమ కులానికి పెద్ద అంటూ కీర్తించారు. దీంతో మంత్రి కామెంట్స్ పై సొంత పార్టీ నేతలే గుస్సా అవుతున్నారు. అటు జనసేన పార్టీ సైతం కుతకుత ఉడికిపోతుంది. మంత్రి అయి ఉండి ఇంత బహిరంగంగా కులాన్ని సమర్థిస్తూ ప్రతిపక్ష పార్టీ నేతలతో చెట్టాపట్టాలేసుకు తిరుగుతారా అంటూ ఆరోపణలు సంధిస్తూ ఉన్నారు. తాజాగా టీడీపీ అధినేత చంద్రబాబుకు కొందరు నేతలు ఫిర్యాదు చేసినట్టు తెలిసింది. ఇప్పుడు మంత్రి వాసంశెట్టి సుభాష్ పై చర్యలు తీసుకోవాలని కొందరు టీడీపీ నేతలు డిమాండ్ చేస్తున్నారు. ఇదే సమయంలో ప్రవచనకర్త గరికపాటి నరసింహారావు చేసిన ప్రసంగాన్ని అధిష్టానికి పంపించారట. గడప వరకు మాత్రమే కులం, గడప దాటితే సమాజం అంటూ ఆయన ఇటీవల ఒక ప్రవచనం చెప్పారు. మంత్రి అది తెలుసుకోవాలి అంటూ ఎద్దేవా చేస్తున్నారు. ఇప్పటికే మంత్రిపై పలు ఆరోపణలు ఉన్నాయి. ఆయన తండ్రి ద్రాక్షారామ భీమేశ్వర స్వామి ఆలయంలోనే ఉంటున్నారు. ఆలయ పెత్తనం తీసుకున్నారు. దీంతో భక్తులు కూడా ప్రైవేట్ పెత్తనం అంటూ మండిపడుతూ ఉన్నారు. ఈ సమయంలో వైసీపీ నేతలతో కలిపి కుల రాజకీయాలు చేయడం
వీటికి వంతు పాడుతూ మంత్రి నేరుగా ఓ కులాన్ని సమర్థించడం, వైసీపీ నేతలను పొగుడుతూ మా పార్టీ తిట్టడం అంటూ సూచించడం అధిష్టానానికి తీవ్ర ఆగ్రహం తెప్పించింది. మొత్తంగా వచ్చే ఏడాదికి మంత్రివర్గ విస్తరణ ఖాయమని ప్రచారం జరుగుతోంది. ఈ విస్తరణలో మంత్రి సుభాష్ కు చెక్ పెడతారని చెబుతున్నారు. అదే సమయంలో అన్ని వర్గాలను కలుపుకొని పోయే విధంగా రేవు శ్రేణుకు నామినేటెడ్ పదవి ఇచ్చి జరిగిన నష్టాన్ని పూడ్చుకునే ప్రయత్నం చేస్తారని అంటున్నారు. అయితే కాపు సామాజిక వర్గాన్ని మచ్చిక చేసుకోవడంపై అధిష్టానం దృష్టి పెట్టిందని నాయకులు చెబుతున్నారు. మొత్తం మీద కార్తీక మాసంలో వన సమారాధనను కుల సమారాధనగా మార్చేయడమే కాక తెలిసో తెలియకో మంత్రి చేసిన ప్రసంగం ఆయనతో పాటు పార్టీ ఇమేజ్ను డ్యామేజ్ చేసిందన్న చర్చ జరుగుతుంది.